ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణేశ్వరుడు మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, కాట్రేనికోన పార్వతి సమేత కుండలేశ్వర స్వామి ఆలయాలు మహాశివరాత్రి పర్వదినాన భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి. మహాశివుని దర్శనం కోసం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కోనసీమ జిల్లా మురమల్ల సెంటర్ నుండి వీరేశ్వర స్వామి ఆలయం వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ, ఆలయం వద్ద బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో నియోజకవర్గంలో శివాలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండి వద్ద గౌతమి గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మహాశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజ్యాయ వీరభద్రాయ, దక్షయజ్ఞ భగ్నకాయ, దుష్టకర్మ ఛేదితాయ, శిష్టరక్షణ దీక్షితాయ, ఆర్తత్రాణపరాయ, అభయహస్తాయ, నిత్య కళ్యాణ రూపాయ, నిగమార్థ ప్రకాశాయ, భుక్తి ముక్తి ప్రదాతాయ, మురమళ్ళ నివాసాయ, శరభాయ వీరేశ్వరాయ మహం భజే. భరద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమృతి తీరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మునిమండల గ్రామం మురమళ్ళ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజులుతున్నారు. స్వామివారికి ఇక్కడ విశేషంగా కళ్యాణం జరగడం విశేషం. అలాగే మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 15 నుండి 19వ తారీఖు వరకు స్వామివారి సన్నిధిలో విశేషంగా మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి దాట్ల సుబ్బరాజు గారి పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు గారు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సమక్షంలో మరి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. మరి ఇవాళ మహాశివరాత్రి మాఘమాసం ఆదివారం మహాపర్వదినం పురస్కరించుకుని ఇవాళ తెల్లవారుజాము నుండి మన దగ్గర ఉన్నటువంటి పవిత్ర వృద్ధ గౌతమృతి తీరంలో భక్తులు ఎవరి మంది కూడా స్నానాలు ఆచరించి ఇవాళ పంచామృతాభిషేకంలో పాల్గొన్నారు. అలాగే నిత్యాభిషేకాలు కూడా ప్రారంభమయ్యాయి. మరి జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం. మన భారతదేశంలో పుష్కరాలు జరిగే 12 నదులు గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, ప్రణీత, సింధు, కావేరి ఇత్యాది 12 నదుల నుంచి జలాలు తీసుకొచ్చి విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది స్వామివారికి. అలాగే సాయంత్రం సోలాల సంబరం, అఖండ దీపారాధన, జ్యోతిర్లింగాచంతో పాటు స్వామివారి యొక్క నిత్య కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా విశేషంగా పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అలాగే ఆఖరి రోజున ఫిబ్రవరి 19వ తారీఖున మన దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర వృద్ధ గౌతమృతి తీరంలో స్వామివారి యొక్క గోదావరి మాతకి పంచహారతులు, అలాగే హంసవాహనంపై స్వామివారి అమ్మవారి యొక్క తెప్పోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి ఇక్కడ అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. వృద్ధులకి, వికలాంగులకి ప్రత్యేక క్యూ లైన్లు, అలాగే బిస్కెట్లు, పాలు ఉచితంగా, మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవాళ విశేషంగా జలప్రసాదం, వీరేశ్వర జలప్రసాదం తరఫున ఒక 5,000 వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపు, అలాగే పోలీసు బందోబస్తుతో పాటు మా అర్చక, పురోహిత, వైదిక బృందంతో చక్కగా భక్తులు అటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దర్శనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ తెల్లవారుజాము నుండి స్వామివారి విశేషంగా అమ్మవారిని స్వామివారి అభిషేకాలు, అలాగే కుంకుమ పూజల్లో స్వామివారి భక్తులను జరిపించుకుంటున్నారు. నా పేరు రవిశర్మ, నాగభట్ల, ఆలయ స్వస్తివాచకులు.